అందరికీ నమస్తే అండి. మనకి రాష్ట్రంలో బీజేపీ వేస్తున్న అడుగులు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. నిజంగా ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. బీజేపీ వేస్తున్న అడుగుల మీద నేనే రకరకాలుగా చెప్తున్నాను. నాదేమన్నా నాలుక తాటమంటని నాకే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 2 నెలల కిందట నేనే చెప్పాను, టీడీపీ జనసేనతో ఖచ్చితంగా బీజేపీ పొత్తు ఉంటుంది, ఈ వీడియో మీరు సేవ్ చేసుకోండి అని ఛాలెంజ్ చేసి మరీ చెప్పాను. 100% టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుంది, ఈ వీడియో మీరు సేవ్ చేసుకోవచ్చు అని నేనే చెప్పాను. నా నోటితో నేనే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది, చిరంజీవి, ముద్రగడ గారు లాంటి వాళ్ళని బీజేపీలో చేర్చుకోవాలని చూస్తుందని నా నోటితో నేనే చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ టీడీపీ జనసేనతో కలవబోతుందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పరిస్థితి బీజేపీకి పొలిటికల్ క్లారిటీ లేదు. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాంటి ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళు ఒక్కోసారి ఒక్కోలా ఆలోచిస్తున్నారు, ఒక్కోసారి ఒక్కోరా పావులు కదుపుతున్నారు. గత వారం కరెక్ట్గా వారం రోజుల కిందట చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి రాజ్యసభ పదవి ఇవ్వాలి అనే ఆలోచన చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి చిరంజీవి గారికి రాజ్యసభకు పంపించాలనే ఆలోచన చేశారు. ముద్రగడ పద్మనాభం గారిని బీజేపీలో జాయిన్ చేసుకొని ఆయనకు కూడా రాజ్యసభ సీట్ ఇవ్వాలనే ఆలోచన చేశారు. ఇది జరిగాయి, ఈ ప్రపోజల్స్ జరిగాయి. కానీ చిరంజీవి గారు ఒప్పుకోలే. చిరంజీవి గారు నాకు రాజకీయాలకు ఒక నమస్కారం, నేను రాజకీయాల్లోకి రాను, నాకే పదవులు వద్దు అని చెప్పారు. ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చిందే బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఆశించాయి. కానీ అది జరగల. చిరంజీవి గారు యాక్సెప్ట్ చేయలే, రాజ్యసభకు వెళ్ళడానికి యాక్సెప్ట్ చేయలే, సున్నితంగా తిరస్కరించారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒక పొలిటికల్ సర్కిల్లో కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. ఈ వయసులో నేను పార్టీలు మారి ఏదో ఒక పార్టీలోకి వెళ్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తానో లేదో తెలియదు, మీరు ఇచ్చే పదవి తీసుకుంటే పదవి కోసం అమ్ముడుపోయినట్టు ఉంటుంది, సో నన్ను తాత్కాలికంగా వదిలేయండి అని చెప్పి ఆయన కూడా సైలెంట్గా తప్పుకున్నారు. దాంతో బీజేపీ మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్, ఒకే ఒక మాట మీద ఉన్నారు. టీడీపీతో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు వస్తే ఈ ట్రెండ్ తప్ప నేను మాత్రం మీ వైపు రాను, మీరు వస్తే టీడీపీ మీరు నేను కలిసి పోటీ చేద్దాం రండి, లేదా నన్ను మాత్రం మీ వైపు లాగొద్దు, టీడీపీతో కలిసి ఉంటేనే జగన్ను ఓడించగలం అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీని వదిలి వచ్చేస్తే చిరంజీవి గారికి ఏదో ఒక పదవి ఇచ్చి, ముద్రగడ గారికి ఏదో పదవి ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారి ద్వారా కాపుల ఓట్లకు గాలం వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఈ ఎన్నికలకు వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ తర్వాత బీజేపీ ప్లస్ జనసేన కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షంగా మారాలనే ప్లాన్ వేశారు. బీజేపీ వాళ్ళు ఇదే ప్లాన్తో ఉన్నారు. కానీ అనుకున్నవన్నీ జరగల. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు పదే టీడీపీ జనసేనతో కలిపి పొత్తు పెట్టుకుందాం, లేకపోతే మన పార్టీ చచ్చిపోద్ది అని చెప్పి పదే పెద్దలకు చెప్తూ వచ్చారు. మరోవైపు ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా టీడీపీ ప్లస్ జనసేన వైపే సానుకూలంగా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తుకు అంగీకరించారు. ఇన్ని పరిణామాలు జరిగాయి గత 10 రోజులు 15 రోజుల వ్యవధిలో. అక్కడ అయోధ్య రామ మందిరం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల మీదే అమిత్ షా గారు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆ క్రమంలోనే ఇన్ని పరిణామాలు చకచకా జరిగిపోయాయి అన్నమాట. సో చివరికి టీడీపీ ప్లస్ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఆ అడుగులు వేశారు.